సో ఆర్థిక సలహా మండలితో ప్రధానమంత్రి మోదీ సమావేశమయ్యారు. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. దేశంలో ఆర్థిక సునామీ రాబోతోందని, కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే మార్గాలపై మోదీ దృష్టి సారించారు. తయారీ రంగం బలోపేతం ఎగుమతులపై వృద్ధిపై చర్చించారు. ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తీసుకురావాల్సిన సంస్కరణలపై సమాలోచనలు జరిపారు. పశ్చిమాసియా ఘర్షణల ప్రభావంపై ఎలా ఉందో ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎవై స్వామి అందిస్తారు. ఫోన్లో స్వామి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దేశ ఆర్థిక సలహా మండలి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక ఆర్థిక సంస్కరణలకు సంబంధించి రానున్న రోజులు తీసుకోవాల్సిన చర్యలపైన వారితో చర్చించినట్లుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాదిలో కూలిపోతుంది అని చెప్పేసి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్థిక సునామీ రాబోతుంది, ఆర్థికంగా దేశం పతనావస్థలో ఉందని చెప్పేసి కూడా ఒకవైపు రాహుల్ గాంధీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఒకవైపు ఇలాంటి పరిస్థితుల్లో ప్రైమ్ మినిస్టర్ ఈ ఆర్థిక సలహా మండలి సమావేశం ఏర్పాటు చేయడం ప్రధాన సంతరించుకుంది. ఒకవైపు దేశంలో ఈ జీడీపీ వృద్ధి రేటు 7% పైగా ఉంటుందని చెప్పేసి ఒకవైపు ఆర్థికవేత్తలు సూచించడం, మరోవైపు దీనికి సంబంధించి నీతి ఆయోగ్ చెప్తుండడం కూడా కొంత దేశానికి ఊతమిచ్చే విషయం అయినప్పటికీ కూడా ఒకవైపు పశ్చిమాసియా సంఘటనలు భారతదేశంలో తరిగిపోతున్నటువంటి విదేశీ మారక నిల్వల విషయం కూడా కొంత దేశానికి ఇబ్బందికరంగా మారింది. వీటిని రెక్టిఫై చేసుకోవడం కోసం దేశం ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు దీనికి సంబంధించి ఇంపోర్ట్స్ తగ్గించుకోవడం, ఒకవైపు డాలర్ తోని రూపాయి మారక విలువ పడిపోతుండడంతో కూడా దీన్ని కాపాడుకునే ప్రయత్నాల్లో భారత ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమాసియా ఘర్షణలు ఒకవైపు ఎప్పటికీ ప్రతి నెల కూడా కొనసాగుతుండడంతో కూడా హర్ముజ్ జలసంధి మూసుకుపోవడం, వచ్చేటువంటి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ విషయంలో కొంత ఇది భారీ ప్రభావాన్ని చూపుతుంది. దీంతో కూడా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం ఇందులో భాగంగానే ఒకవైపు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ని మరింత ఒకవైపు దాన్ని బలోపేతం చేయడంతో పాటు ఎక్స్పోర్ట్స్ ని మరింత పెంచాలని చెప్పేసి భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా వచ్చేటువంటి విదేశీ పెట్టుబడులను పెద్ద సంఖ్యలో ఆకర్షించడం కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని మరింతగా ఈజీ చేయాలి, దీని మీద మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికే బీమాతో సహా అనేక రంగాల పెట్టుబడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 100% ఎఫ్డీఐలకు అనుమతి ఇచ్చింది. మరోవైపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పెట్టుబడులు కనుక భారత్ కి ఆహ్వానిస్తే కొంత దేశ ఆర్థిక రంగానికి మరింత ఊతమిస్తుందని చెప్పేసి భారత్ భావిస్తుంది. అందులో భాగంగానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ ఆర్థిక సలహా మండలి భేటీలో ఎకనామికల్ సంబంధించినటువంటి ఆర్థిక రంగ నిపుణులైనటువంటి ఎక్స్పర్ట్స్ తోటి సమావేశమయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన వారితో చర్చించి రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను మరింత గాడిలో పెట్టడం కోసం ఏ విధంగా చేయాలని సంబంధించి కూడా వారితో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.